టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వశిష్ఠ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా 'విశ్వంబర'. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీలలో 'విశ్వంబర' సినిమా కూడా ఒకటే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలయ్యేది. కానీ కొన్ని కారణాల వల్లైతే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసిన విషయం మనకు తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలనైతే పెంచేసుకున్నారు. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మూవీని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇదే విషయం ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పాటను చూస్తే బాగా అర్థమవుతుంది. కాగా ఇటీవల ఈ సినిమా నుంచి 'రామా' అనే పాటను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాట కోసం ఖర్చు పెట్టిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మూవీ మేకర్స్ హనుమాన్ జయంతి సందర్భంగా 'రామా రామా' అంటూ సాగే పాటనైతే రిలీజ్ చేశారు. క్యాచీ వర్డ్స్తో పాటు విజువల్ ట్రీట్గా అనిపించింది ఈ పాట. ఇదిలా ఉండగా 'విశ్వంబర' మూవీ ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో ఈ మూవీ నుంచి రెండవ పాటను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ పాట కోసం దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టారట. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైనటువంటి పదజాలంతో రాసినటువంటి ఈ పాటకు అంతే మధురమైనటువంటి సంగీతాన్ని అందించారు కీరవాణి గారు. పాట చాలా కలర్ఫుల్గా కనిపించడంతో పాటు గ్రాండియర్ లుక్ను తీసుకొచ్చింది. ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారడంతో అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసుకుంటున్నారు. పాటను దాదాపు 12 రోజుల పాటు షూట్ చేశారట. దాదాపుగా 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులతో ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారట మేకర్స్. 4 భారీ సెట్స్లో ఈ సాంగ్ను షూట్ చేశారట. ఈ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, మేకింగ్ క్వాలిటీ కూడా అదిరిపోతుందని పాట విన్న మూవీ లవర్స్ అయితే చర్చించుకుంటున్నారు. ఇకపోతే 'విశ్వంబర' మూవీ జూన్ 24న విడుదల కాబోతుంది. ఈలోపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను భారీగా చేయాలని మూవీ మేకర్స్ అయితే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. 'విశ్వంబర' రెండవ పాట కోసం భారీగా ఖర్చు పెట్టారు మూవీ మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.